ఒక అందమైన అడవిలో కిట్టూ అనే ఒక చిన్న ఉడత ఉండేది. కిట్టూ చాలా చురుకైనవాడు, కాని తాను చాలా చిన్నగా ఉన్నానని అతని ఎప్పుడూ కొంచెం బాధపడుతుండేవాడు. అడవిలోని మిగతా జంతువులను చూసి తను కూడా అలా ఉంటే బాగుండును అని అనుకునేవాడు. ఒకరోజు కిట్టూ గజ అనే ఏనుగును చూశాడు. గజ తన తొండంతో పెద్ద పెద్ద చెట్టు దుంగలను చాలా సులభంగా ఎత్తుతున్నాడు. అబ్బో, గజ ఎంత బలంగలవాడో కదా! నేను కూడా అతనిలా బలంగా ఉంటే ఎంత బాగుండేది అని కిట్టు నిట్టూర్చాడు. కొంచెం దూరం వెళ్ళాక కిట్టుకు చిత్ర అనే చిరుతపులి కనిపించింది. చిత్ర గాలిలో బాణల్లా చాలా వేగంగా పరిగెడుతుంది. వావ్, చిత్ర ఎంత వేగంగా వెళుతుందో! నేను కూడా ఆమెలా వేగంగా పరిగెత్తలేను కదా అని కిట్టు తనలో తాను అనుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు అడవిలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అడవికి రక్షణగా ఉండే కిమాయ ముత్యం రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఉన్న ఒక సన్నని పగులులో పడిపోయింది. ఆ ముత్యం లేకపోతే అడవిలో శాంతి ఉండదని జంతువులన్నీ భయపడ్డాయి. గజ ఆ ముత్యాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అతను తన తొండాన్ని ఆ పగులులోకి పంపాడు. కాని అతని తొండం చాలా లావుగా ఉండటం వల్ల లోపలికి వెళ్లలేకపోయింది. నా వల్ల కావడంలేదు, ఈ సందు చాలా చిన్నగా ఉంది అని గజ విచారంగా అన్నాడు. అప్పుడు చిత్ర తన పంజాను లోపలికి పెట్టి చూడాలని ప్రయత్నించింది. కాని ఆమె కాలు కూడా ఆ సన్నని సందులోకి పట్టలేదు. నేను ఎంత వేగంగా పరిగెత్తినా ఈ చిన్న చోటులోకి మాత్రం వెళ్లలేకపోతున్నాను అని చిత్ర నిరాశ చెందింది. జంతువులన్నీ బాధపడుతుండగా కిట్టూ అక్కడికి వచ్చాడు. నేను ప్రయత్నించవచ్చా అనడిగాడు. గజ మరియు చిత్ర ఆశ్చర్యపోయారు. నువ్వు చాలా చిన్నవాడివి కద కిట్టూ, మేము అంత పెద్దవాళ్లమే చేయలేకపోయాము అని గజ అన్నాడు. కాని కిట్టు వెనక్కి తగ్గలేదు. నాకు ఒక అవకాశమివ్వండి అని చెప్పి ఆ సన్నని రాళ్ల పగులులోకి మెల్లగా దూరాడు. కిట్టు చాలా చిన్నగా ఉండడం వల్ల అతను ఆ సందులోకి చాలా సులభంగా వెళ్లగలిగాడు. లోపల చీకటిగా ఉన్నా కిట్టు భయపడకుండా వెతుకుతూ వెళ్లాడు. చివరకు అతనికి మెరుస్తున్న మాయాముత్యం కనిపించింది. కిట్టు తన చిన్న చేతులతో ఆ ముత్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కిట్టు మెల్లగా ఆ పగులు నుండి బయటకు వచ్చాడు. అతని చేతిలో మెరుస్తున్న ముత్యాన్ని చూసి అడవిలోని జంతువులన్నీ ఆనందంతో కేకలు వేశాయి. చిత్ర ఎగిరి గంతేస్తూ, కిట్టూ, నువ్వు అద్భుతం చేశావు అని మెచ్చుకుంది. గజ తన తొండంతో కిట్టును మెల్లగా నిమురుతూ, మమ్మల్ని క్షమించు కిట్టూ, నువ్వు చిన్నగా ఉండటమే నీకు బలమయింది. మేము చేయలేని పనిని నువ్వు ఒక్కడివే చేయగలిగావు అని అన్నాడు. కిట్టు మనసు ఇప్పుడు గర్వంతో నిండిపోయింది. ఆ రోజునుండి కిట్టు తన పరిమాణం గురించి ఎప్పుడూ బాధపడలేదు. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని, ఎవరి శక్తి వారిదే అని అతను గ్రహించాడు. అడవిలోని జంతువులన్నీ కిట్టును చిన్న వీరుడు